వచ్చే ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా టీడీపీ కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తుంది. అనంతపురం జిల్లాలో మొత్తం 14 స్థానాలుండగా టీడీపీకి 12 సీట్లు, వైఎస్ఆర్సీపీకి 2 సీట్లు వచ్చాయి. కానీ ప్రస్తుతం లగడపాటి సర్వేలో టీడీపీకి 7, వైసీపీకి 7 స్థానాలు వచ్చాయి. లగడపాటి సర్వేతో షాక్ అయిన చంద్రబాబు మళ్లీ రహస్యంగా సర్వే చేయించినట్టు తెలుస్తుంది. ఈ సర్వేలో మరింత దారుణంగా ఫలితాలు వచ్చినట్టు సమాచారం. దారుణంగా టీడీపీకి 5, వైసీపీకి 9 సీట్లు వచ్చాయట. అయితే మరో షాకింగ్ విషయం ఏమిటంటే టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమారుడు, సీఎం వియ్యంకుడు, నటుడు బాలయ్య నియోజకవర్గంలో కూడా టీడీపీ అత్యంత దారుణంగా ఓటమి పాలవనుందంట. తాజాగా బాలయ్య పిఎస్ శేఖర్ వ్యవహార శైలితో హిందూపురం టీడీపీలో భారీగా చీలికలు వచ్చాయట. శేఖర్ టీడీపీ నేతలు కార్యకర్తలను ఇబ్బంది పెట్టడంతో ఇప్పటికీ వారిలో చాలామంది పార్టీకి రాజీనామాలు చేశారు. ఇంకొందరు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ఉన్న నాయకుల్లోనూ సమన్వయం లేదు. శేఖర్ వ్యవహారంలో చేతులు కాలే వరకు చంద్రబాబు, బాలయ్యలు పట్టించుకోలేదనే మరో వాదన ఉంది. దీంతో పార్టీకి జరగరాని నష్టమంతా జరిగిపోయిందంట. ఎంతైనా పార్టీ వ్యవస్థాపకుని వారసుడు ఓటమి పాలయ్యే అవకాశాలున్నాయని సర్వే ఫలితాలు రావడం చంద్రబాబు, బాలయ్యలతో పాటు ఇతర టీడీపీ నేతలను విస్తుపోయేలా చేస్తుంది. మొత్తానికి లగడపాటి సర్వే బాబుకి గుండెల్లో గుండెపోటునే తెప్పించేలాగా ఉంది. అది సంగతి.